20-30-35% వరకు సబ్సిడీ ఉంటుందన్నమాట. అది కమ్యూనిటీయా లేదంటే రూరల్ ఏరియాలో పెడుతున్నారా, అర్బన్ ఏరియాలో పెడుతున్నారా అనే యూనిట్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కడ పెడుతున్నారా అనే లొకేషన్ బట్టిను మీకు పిఎంఈజీపీ లోన్ వస్తుంది. సర్వీస్ సెక్టర్ అయితే 20 లక్షల వరకు లోన్ వస్తుంది. అది కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే సింపుల్గా ఇదే బెస్ట్ లోన్ స్కీమ్ అన్నమాట. ఎంఎస్ఎంఈ చాలా సంవత్సరాలు బట్టి స్కీమ్ ఉంది. దీనిలో మీకు సబ్సిడీ, బ్యాక్ ఎండ్ సబ్సిడీ ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటే ఏంటంటే మీరు కట్టాల్సిన లోను చివరి అమౌంట్ ఈఎంఐకి ఈ సబ్సిడీ వస్తుంది. దాని ద్వారా మీ లోన్ అకౌంట్ క్లోజ్ అవుతుంది అనమాట. కొంతమంది అడుగుతుంటారు, మాకు ముందిచ్చేస్తే బాగుంటుంది కదా అని. ముందిస్తే వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని అది ఆ షాప్ అమ్మేసి వెళ్ళిపోతున్నారు. సో 3 సంవత్సరాల తర్వాత మీ లోన్ అకౌంట్కి సబ్సిడీ వేసి 3 సంవత్సరాల వరకు మీ యూనిట్ రన్నింగ్లో ఉంటే కన్ఫర్మ్ చేసుకొని మీకు ఆ సబ్సిడీ అనేది ఇస్తారన్నమాట. ఇది చాలా మంచి స్కీము. మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళి మీ పిఎంఈజీపీ లోన్ తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, కొత్త యూనిట్ పెట్టడం కోసం, ఆల్రెడీ ఉన్న యూనిట్ కోసం కాదు, అది గుర్తుంచుకోండి. ఇకపోతే ఆల్రెడీ ఉన్న యూనిట్లకి మీకు ఇంకా లోన్ కావాలనుకుంటే మీ సింపుల్గా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు ఏ అకౌంట్ ఎక్కడ అకౌంట్ ఉందో అక్కడ మీ రిక్వైర్మెంట్ చెప్పి సపోజ్ ఒక మంచి మెషినరీ కొనుక్కోవాలనుకున్నారు, దానికి ఒక 10 లక్షలు 20 లక్షల లోన్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు బ్యాంకుకి మీరు CGTMSE లోన్ అని చెప్పాలన్నమాట. CGTMSE మాకు CGTMSE కింద లోన్ ఇవ్వండి అని చెప్తే మీకు వారు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అడుగుతారు. నేను మీరు వచ్చే ముందు ఆల్రెడీ చెప్పాను. నేను చెప్పలేదు అనట్లేదు. అసలు బ్యాంకులో లేకపోతే అది వచ్చింది ఎంతమందికి, మీరు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద, అసలు ఎంతమందికి వచ్చినాయి, లోన్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది, అది క్లియర్ మీ దగ్గర ఉంటుంది కదా లిస్టు. చెప్తే మాకు ధైర్యం ఉంటుంది. మన వాళ్ళు 100 మంది చేశారు, కొన్ని 100 మందికి చేసాము, 100 మందికి వచ్చింది, ఆ తృప్తిగా ఉంటుంది మాకు. ఇప్పుడు చాలా మందికి డౌట్లో ఉన్నాయి, కానీ ఎవరు బయటపడలేకపోతున్నారు. నేను బయటపడ్డాను, అంతే తేడా. అనుకోండి పెట్టింది. మీ అందరికి మరొకసారి క్లారిఫికేషన్ ఏంటంటే, మీకు లోన్ రాకపోతే కనుక ముందు బ్యాంకర్తో మాట్లాడండి. బ్యాంక్తో మాట్లాడిన తర్వాత అప్పటికి బ్యాంకర్ కూడా ఇవ్వకపోతే మీకు ఇమీడియట్ ఆప్షన్ ఉండేది మీరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా ఎవరైనా అలా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు వెళ్ళారా? మనలో ఎంతమందికి తెలుసు సోమవారం కలెక్టర్ గారి గ్రీవియన్స్ ఉంటుందని. ప్రతి సోమవారం గ్రీవియన్స్ ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళి ఒక లెటర్ ఇస్తే సరిపోతుంది. అది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తుంది. లేదంటే మీ లెటర్ LDM గారి దగ్గరికి వెళ్తుంది. LDM గారు కన్సల్ట్ బ్యాంక్తో మాట్లాడి అసలు మీకు ఎందుకు లోన్ రాలేదు ఏంటని చెక్ చేసి మీ లోన్ గురించి ప్రాసెస్ చేస్తారు. నేను ఏమనుకున్నానంటే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు ఇంకా అవగాహన పెరుగుతాం అనుకున్నాను. కోసం మీకు ఇంకా ఎక్కువ అవసరం లేదేమో అని నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు బెస్ట్ విషయం ఏంటంటే కేవలం మీ కమ్యూనిటీ మాత్రమే ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను. కేవలం మీ గోల్డ్ స్మిత్ కోసం మాత్రమే. ఇంకా ఈ విశ్వకర్మలో 18 ట్రేడ్లు ఉన్నాయి కదా, ఆ 18 ట్రేడ్లో కేవలం మన గోల్డ్ స్మిత్ ఆర్టిషన్స్కి అది కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే మొత్తం భారతదేశం మొత్తం మీద ఈ 18 ట్రేడ్లు ఉంటే అందులో 6 రాష్ట్రాలు 6 స్టేట్స్ 6 రాష్ట్రాల్లో సెలెక్ట్ ప్రోడక్ట్స్ ఎంచుకున్నారు. కొన్ని చోట్ల రాజస్థాన్లో వుడెను, వారణాసిలో మట్టి వస్తువులు, మనకి ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ స్మిత్. దీని మీద పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మన గొప్ప విషయం, ఇంకా మనం సంతోషపడాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో మీ కమ్యూనిటీ కోసం ఇలా ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఇస్తారన్నమాట. ఇది ప్యాకేజింగ్ మీకు ఎందుకు అవసరం అవుద్ది, ప్యాకేజింగ్ వల్ల మీకు ఏంటి లాభము అని యాక్చువల్గా మెయిన్ సార్ ఉన్నారు అందులో ఈ ప్యాకేజింగ్ మెటీరియల్లో బిజీగా ఉన్నారు. వస్తారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది. కానీ మీ దగ్గర నుంచే నాకు అంతగా జనాలు ఏం కనపడటం లేదు. ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా మనకి పబ్లిసిటీ ఇచ్చాము. మీ కమ్యూనిటీ వాట్సాప్ మెసేజెస్ అందరికీ పంపించాము. ఇంకా ఇక్కడ తక్కువగానే ఉన్నారు.
సో ఈలోపు నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఈలోపు మీ కమ్యూనిటీ మెంబర్స్ అందరినీ కొద్దిగా ఫోన్ చేసి రమ్మని చెప్తానని రిక్వెస్ట్.